హాయ్ వెల్కమ్ టు స్వర్ణ మీడియా. నేనే మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? అంటే అయితే బిర్యానీ ఒక చిన్న బిర్యానీ పాయింట్ పెట్టారు. ఇక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు అన్నమాట. పోటీగా తింటున్నారు. మనం కూడా చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలా ఉండదో టేస్ట్ చూద్దాం ఒకసారి మనం కూడా. అంటే అడిగితే మటుకి చాలా మంది టేస్ట్ సూపర్ ఉంది అంటున్నారు. చాలా మంది వచ్చేస్తున్నారు. ఒకసారి ట్రై చేద్దాం టైమింగ్స్ ఏంటి, దమ్ బిర్యానీతో పాటు ఏమి ఉన్నాయో కూడా అడిగి చూద్దాం. నాతో పాటు ఒకసారి లోపలికి. నమస్తేనా. ఓకే అన్న, రోజుకి ఎంత వెళ్తుంది, అసలు ఏంటి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్ మన దగ్గర? దమ్ బిర్యానీ దొరికిద్ది, ఫ్రై బిర్యానీ దొరికిద్ది అన్న. దమ్ బిర్యానీ 100 రూపాయలు అన్లిమిటెడ్ రైస్, ఎంత కావాలంటే అంత తినచ్చు. అన్లిమిటెడ్ రైస్. ఫ్రై బిర్యానీ ఉంది 120 రూపీస్ అన్లిమిటెడ్ రైస్. 150 రూపీస్ బిర్యానీ ఉండిద్దనా 2 పీసులు అన్లిమిటెడ్ రైస్. అది కూడా ఎంత తింటే అంత, ఎంతైనా తినచ్చు. పార్సిల్ అయితే ఒకళ్ళకి సరిపోద్దనా, 150 తీసుకుంటే ఇద్దరికి సరిపోద్ది. కపుల్ ప్యాక్ 250 రూపాయలు అన్న. కపుల్ ప్యాక్ కూడా ఉంది, 3 పీసులు వస్తాయి. అది రైస్ కూడా ఫుల్ గా ఇద్దరు తినచ్చు. ఫుల్ గా ఎంత తింటే గట్టిగా తినేవాళ్ళు ఇద్దరు తినచ్చు. ఫ్యామిలీ ప్యాక్ ఉంది, 5 మెంబర్స్ తినొచ్చు. ఫుల్ గా వచ్చిద్ది. 5 పీసులు వస్తే మొత్తం రైస్ ఫుల్ గా వచ్చిద్ది. డైలీ ఎంత అంటే ఎన్ని క్వాంటిటీ వెళ్తుంది మన దగ్గర, ఎన్ని ప్లేట్లు వెళ్తాయి మన దగ్గర వచ్చేసి? రోజుకి ఒక 500 నుండి 700 వరకు ప్లేట్లు వెళ్తాయి అన్న. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ మనవి 12ంటికి వచ్చిద్ది అన్న స్టార్టింగ్. పొద్దున్న 12ంటి నుండి రాత్రి 10ంటి వరకు కంటిన్యూగా వస్తానే ఉంటాయి. గంటకి గిన్నె మారిద్ది అన్న. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క గిన్నె వచ్చిద్ది. గంటకి ఇలాంటి ఒక అండి వస్తుంది అనమాట. గంటకి ఇలాంటి గిన్నె వచ్చిద్ది. గంటకి ఫుల్ అవుతానే ఉండిద్ది. ఓకే. కస్టమర్ ఎలా ఉన్నారు అంటే ఎక్కువ వస్తున్నారు, ఎలా వస్తుంది కస్టమర్స్ బాగా ఎక్కువ ఉంటారు అన్న. అంటే స్టూడెంట్స్ ఎక్కువ వస్తారా, ఫ్యామిలీ మెంబర్స్? అంటే షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, స్టూడెంట్స్ కూడా ఎక్కువ మన అమీర్పేటలో. స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు. దానితోటి ఫ్యామిలీస్ కూడా కూర్చొని చైర్స్ లో కూర్చొని కూడా తింటారు. వాళ్ళ పిల్లలకి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బిర్యానీ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ ఎక్కువ వస్తారా, మార్నింగ్ ఎక్కువ వచ్చేస్తారా జనం? మార్నింగ్ 12ంటి నుండి ఖాళీ ఉండదు మాకు. 12 స్టార్టింగ్ కాడి నుండి 12ంటి నుండి అసలు ఖాళీ అనేదే ఉండదు మాకు. నైట్ వచ్చేటప్పటికి 7 నుండి ఫుల్ అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన దగ్గర కస్టమర్ అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. మీ పేరు? ప్రదీప్. ఓకేనా. ఇప్పుడు అంటే 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అంటున్నారు కదా, ఎలా ఉంది అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎలా? సూపర్ అంటారా? అంటే ఫస్ట్ టైం ఎలా మీరు రావడానికి? ఫస్ట్ టైం నేను ఎలా రీల్స్ లో చూసి వచ్చాను. రీల్స్ లో వచ్చారా? వర్త్ అనిపిస్తుంది మీకు? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మీ పేరు? అన్న ఫుడ్ అంటే బిర్యానీ ఎలా ఉంది? అన్లిమిటెడ్ బిర్యానీ ఇక్కడ బాగుంది. అంటే ఎక్కువ పెడుతూనే ఉన్నారు పోయినప్పుడు అలా? అంటే 2 సార్లు ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేయాలి. ఎలా అనిపిస్తుంది మీకు? 100 రూపాయలకి వర్త్ అనిపిస్తుందా బిర్యానీ? వర్త్. ఫస్ట్ టైం అలా ఇప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి? ఫస్ట్ టైం. బెస్ట్ అనిపించిందా? ఫస్ట్ టైం బెస్ట్ అనిపిస్తుందా? బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసారు కదా, మనం చూసినట్టు అన్లిమిటెడ్ అనమాట. ఎంత తిన్నా తినొచ్చు 100 రూపాయలకి. 2 పీసెస్ కావాలంటే 150 రూపీస్ అనమాట. కపుల్ ప్యాక్ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి. ఫుల్గా అంటే చాలా మంది వచ్చేసి చాలా మంది బాగా తినేస్తున్నారు. అందరూ ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫైనల్గా నాకు కూడా వచ్చేసింది అనమాట రైస్. ఫైనల్గా వచ్చేసింది. చూద్దాం అసలు ఎలా ఉందో. ఒక లెగ్ పీస్ వేసేసారు నాకైతే. చూద్దాం ఒకసారి రైస్ ఎలా ఉందో. రైస్ మటుకు సూపర్ ఉంది అసలు. ఆ రైస్ కూడా టేస్ట్ ఉంది. పీస్ కూడా చూసారు ఎలా ఉందో అసలు. ఎగ్ పీసు 100 రూపాయలకి వర్త్ అండి. అది కాక అన్లిమిటెడ్ రైస్ అంటున్నారు. అందరూ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ఓకేనా? ట్రై చేసి చెప్పండి ఒకసారి, కామెంట్ కూడా చేయండి. మీకోసం ఇంకొక వీడియో చేస్తూనే ఉంటాం మనం.
ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితే చాలా బెటర్ ఆప్షన్ నాకు తెలిసి ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఎక్కువ గమనించేసింది ఏంటంటే ఈ ఫుడ్లో, ఈ బిర్యానీలో వచ్చేసి మసాలా అంటే చాలా తక్కువగా ఉంది. అందరూ తినండి, ఎలా ఉందో ట్రై చేయండి, ఒకసారి కామెంట్ చేయండి. మీకోసం కొన్ని వీడియోలు చేస్తూనే ఉంటాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.